అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో కంటి నిండా హాయిగా నిద్రపోవాలంటే అనేటువంటి అంశాన్ని గురించి చర్చించుకోబోతూ ఉన్నాం. మనలో చాలామంది ఒక పూట ఆహారం లేకుండానైనా ఉంటాం, కానీ నిద్ర లేకపోతే ఉండలేమని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. నిజంగా చెప్పాలంటే చక్కటి నిద్ర భగవంతుడిచ్చిన వరం. మనం కంటి నిండా నిద్రపోయినప్పుడు ఆ నిద్రలో భాగంగా శరీరంలో వివిధ రకాలైనటువంటి శరీరానికి ఉపయోగపడేటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. వాటిల్లో సైటోకైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతుంటాయి. మరి శరీరంలో ఈ సైటోకైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు బాగా ఉత్పత్తి అయ్యి బాగా ఉన్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందో వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. భవిష్యత్తులో వివిధ రకాలైనటువంటి వ్యాధులు రాకుండా కూడా ఈ సైటోకైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు దోహదకారిగా ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే కంటి నిండా నిద్ర ఒంటి నిండా ఆరోగ్యానికి సంకేతం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ నాణ్యానికి ఒక కోణమే. రెండవ కోణంలో చాలామంది సరైనటువంటి నిద్రను నోచుకోలేక చాలా ఇబ్బంది పడుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ చివరికి మాత్రలు కూడా వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మాత్రలు లేదే నిద్ర కూడా నోచుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి వాళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. అంటే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు దీనివల్ల కలుగుతాయో చూడండి. మరి సర్వసిద్ధమైనటువంటి నిద్ర పొందడం అన్ని విధాల శ్రేయస్కరం. మరి నిద్రలేమి ఉన్నటువంటి వాళ్ళలో సర్వసాధారణంగా మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. మరి ఈ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో నిద్రలేమి, నిద్ర పట్టకపోవడము ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట. దీన్నే ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. మరి ఈ నిద్రలేమి సమస్య ఉన్నప్పుడు సహజ సిద్ధమైనటువంటి ఔషధాలను మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మన శరీరంలో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ స్థాయి పెరిగి మనకి చక్కటి నిద్ర పట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా ఇవి కొన్నాళ్ల పాటు వాడినప్పటికీ ఎలాంటి దుష్పరిణామాలు కూడా కలగవు అన్నమాట. కాబట్టి కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాలను వాడి తర్వాత జీవన విధానంలో, జీవన శైలిలో, జీవన పద్ధతిలో మార్పులు చేసుకోవడం వల్ల సహజ సిద్ధంగానే సమయానికి నిద్రపోయేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. మరి దీనికి వేళకి విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి, వేళకి నిద్రపోతూ ఉండాలి, పడక గదిలో నిశ్శబ్ద వాతావరణం ఉండాలి, పడక గదిలో ఎక్కువ కాంతి ఉండకూడదు. మనం శయనించే పడక లేదా శయనించే గది ఒకే ప్రాంతంలో అలాగే ఉండాలి. రోజొక గది కానీ రోజొక పడక కానీ మార్చడం వల్ల కూడా నిద్ర భంగం కలిగి నిద్రలేమి సమస్య వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఉంచుకోవాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా ఆశాజనకంగా, సంతృప్తికరంగా, శీఘ్రంగా, సత్వరమే కలిగి ఇదే పద్ధతిలో అంటే శరీరంలో మెలటోనిన్ హార్మోన్ అనేటువంటి ఉత్పత్తి అదే పద్ధతిలో అదే స్థాయిలో అది ఉత్పత్తి జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మనం ఔషధాలు వాడి మానేసినప్పటికీ దీర్ఘకాలం పాటు కూడా మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అప్పుడు సర్వసిద్ధంగానే నిద్ర కూడా బాగా వస్తుంటుంది. మరి ఆ నిద్ర సర్వసిద్ధంగా సహజంగా వచ్చేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటిది జాజికాయలు. మొట్టమొదటి పదార్థము జాజికాయలు. చూడండి, మనకందరికీ తెలిసినటువంటి సుగంధభరితమైనటువంటి ద్రవ్యం ఈ జాజికాయలు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క ఔషధాలన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. మొట్టమొదటిది జాజికాయలు. ఈ జాజికాయలను తెచ్చుకొని దంచి మిక్సీలో వేసేసి చూర్ణం చేసి పెట్టుకోండి. ఈ జాజికాయలు కూడా మీరు మరొక విషయం కూడా, ఈ జాజికాయలను తెచ్చుకునేటప్పుడు కొన్ని విషయాలు మీరు గుర్తెరిగి ఆ యొక్క జాజికాయలను తెచ్చుకోవాలి. జాజికాయలు తేలిగ్గా ఉండకూడదు, సున్నితంగా కొడితేనే పగిలిపోకూడదు అనమాట. కొంచెం గట్టితనం ఉండాలి, బరువు ఉండాలి. అలాంటివి జాజికాయల్లో ఔషధ గుణాలు బాగుంటాయి. ఆ ఆరోగ్యవంతంగా ఆ జాజికాయలు ఉన్నాయని చెప్పేసి అర్థం అనమాట. అలాంటి జాజికాయలు తెచ్చుకొని దంచి చూర్ణం చేసి పెట్టుకొని ఒక 20 గ్రాముల చూర్ణం జాజికాయ చూర్ణం తీసుకోండి. రెండవది దాల్చిన చెక్క. తెలుసు కదా, దాల్చిన చెక్క. మరి జాజికాయలో
ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల నిద్ర వస్తుందని చెప్పేసి మనకు పరిశోధనలో రుజువైంది. అట్లే ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమం లేదా సినిమాల్డిహైడ్ అనేటువంటి ఈ రసాయన పదార్థం వల్ల కూడా నిద్రను కలుగజేస్తున్నట్లు పరిశోధనలో నిరూపితమైందనమాట. దాల్చిన చెక్క కూడా మందంగా ఉన్నటువంటి దాల్చిన చెక్కలు, పల్చగా ఉన్నవి కాకుండా మందంగా ఉన్నవి కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. కాబట్టి అలాంటివి తెచ్చుకొని దంచి చూర్ణం చేసి పెట్టుకొని ఒక 20 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం కూడా ఇందులో కలుపుకోవాలన్నమాట. అట్లే మూడవ పదార్థంగా వాము. ఈ వామునే ఓమము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈ వాము కూడా మనకి సంవత్సరం అంతా దొరుకుతుంది కదా. వామును తెచ్చుకొని శుభ్రం చేసి దోరగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఒక 20 గ్రాములు వాము చూర్ణం కూడా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి తెలుసుకుందామా. జాజికాయల చూర్ణము 20 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణము 20 గ్రాములు, వామును వేయించి చేసినటువంటి చూర్ణము 20 గ్రాములు. ఈ 3 పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. మరి నిద్రను కలుగజేసేటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే, రోజు రాత్రి పడుకునేటప్పుడు 1 గ్రాము లేదా మరీ సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు 2 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు. అంతకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా వాడొద్దండి. కాబట్టి 1 గ్రాము సరిపోతుంది. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు 2 గ్రాముల వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఆ యొక్క చూర్ణ పదార్థాన్ని ఎలా వాడుకోవాలంటే, ఆ యొక్క చూర్ణాన్ని తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని ఈ విధంగా సేవించి 1 కప్పు గోరువెచ్చని పాలు సేవించాలి. ఈ పాలలో ఉన్నటువంటి ఈ ట్రిప్టోఫాన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం కూడా మన దేహంలో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి ప్రేరేపితంగా పనిచేసి హార్మోన్ ఉత్పత్తికి సహకరించి హార్మోన్ ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది. కాబట్టి అది కూడా మనకి ఈ ఔషధ యోగంలో ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఈ పదార్థాలన్నింటినీ కలిపేసి చూర్ణం చేసి రాత్రి పడుకునేటప్పుడు తగినంత తేనె కలిపేసి సేవించి తర్వాత 1 కప్పు గోరువెచ్చని పాలు సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చూసారు కదా, కంటి నిండా హాయిగా నిద్రపోవాలంటే అనేటువంటి అంశానికి సంబంధించి చాలా ప్రకృతి మాత ప్రసాదించినటువంటి చాలా చక్కనైనటువంటి వైద్యాన్ని తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.